అంతమంది ఎక్కితే వద్దంటే కూడా అంతమంది ఎక్కుతారు. వైకుంఠ ఏకాదశి రోజున చిన్నజీయర్ స్వామికి త్రుటిలో ముప్పు తప్పింది. హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో ఆలయ గోపురానికి పూజలు చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఆలయం చుట్టూ కట్టిన స్టేజ్ లాంటి నిర్మాణం కూలిపోవడంతో చిన్నజీయర్ స్వామి ఇతర పూజారులు ఒక్కసారిగా పడిపోయారు. అయితే మధ్యలో పట్టు దొరకడంతో అందరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 2 రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఇంతమంది ఎక్కితే ఎట్లా వాళ్ళంట? వాళ్ళు పోవచ్చు కదా కొద్దిగా ఎట్లా అలా ఆయన అంతమంది ఎక్కితే వద్దంటే కూడా అంతమంది ఎక్కుతారు. ఇంతమంది ఎక్కితే ఎట్లా వాళ్ళంట? వాళ్ళు పోవచ్చు కదా కొద్దిగా ఎట్లా అలా ఆయన వైకుంఠ ఏకాదశి రోజున చిన్నజీయర్ స్వామికి త్రుటిలో ముప్పు తప్పింది. హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో ఆలయ గోపురానికి పూజలు చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఆలయం చుట్టూ కట్టిన స్టేజ్ లాంటి నిర్మాణం కూలిపోవడంతో చిన్నజీయర్ స్వామి ఇతర పూజారులు ఒక్కసారిగా పడిపోయారు. అయితే మధ్యలో పట్టు దొరకడంతో అందరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 2 రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా బయటపడ్డాయి. అంతమంది ఎక్కితే వద్దంటే కూడా అంతమంది ఎక్కుతారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఆ రోజు ఏం జరిగింది? 2 రోజుల క్రితం ఈ ఘటన హైదరాబాద్ లోని కొత్తపేటలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి అక్కడ ఉత్తర ద్వారానికి సంబంధించి ఆ ఉత్తర ద్వారం యొక్క గోపుర నుంచి కలశ ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి శ్రీ 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 శ్రీగండి చిన్నజీయర్ స్వామి సంకల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను అక్కడికి వెళ్ళడం జరిగింది. గోపురం వరకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను ఆలయ సిబ్బంది చేయడం జరిగింది. అక్కడ ఆలయ సిబ్బందికి సంబంధించి ఆ కర్రలతో మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మెట్ల ద్వారా జీయర్ స్వామి పైకి వెళ్ళడం జరిగింది. పైకి వెళ్లి పూజ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ కర్రలతో నిర్మించినటువంటి మెట్లు కుప్పగూలడంతో అక్కడ ఆ ఉత్తర ద్వారానికి సంబంధించి ఉత్తర ద్వార గోపురానికి సంబంధించి కలశ ప్రతిష్టాపన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా దాని పైన ఉన్నటువంటి స్వామీజీతో పాటు ఇతరులు కూడా కిందికి జారడం జరిగింది. అదే సమయంలో స్వామీజీ అక్కడే ఉన్నటువంటి గోపురాన్ని పట్టుకోవడంతో దృష్టిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయాలు కావడంతో అప్పటికప్పుడు ప్రథమ చికిత్స ఇచ్చినట్టుగా తెలుసు. అయితే ఈ ఘటన జరిగి 2 రోజులైన తర్వాత ఇవాళ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ బయటకు రావడం జరిగింది. అయితే ఆ కట్టడానికి సంబంధించి ఆ కర్రలతో నిర్మించినటువంటి మెట్ల సమయంలో వాటిని పూర్తి నాణ్యతతో కట్టకపోవడము, సరైనటువంటి దారాలు కొంత నాసిరకంగా ఉండడంతోనే ఆ కర్రలకు సంబంధించినటువంటి ఆ స్టెప్స్ ఏవైతే కూలిపోయాయని చెప్తున్నా. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ ప్రమాదంలో మరెవరికైనా గాయాలయ్యా? దీనికి సంబంధించి అసలు ఆలయ అధికారులు ఏం చెబుతున్నారు? ఆలయ అధికారులు వాస్తవంగా చెప్పాలంటే ఈ విషయాన్ని కొంత గోప్యంగానే ఉంచారనేటువంటిది మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ ఘటన 17వ తేదీ 18వ తేదీ మధ్య రాత్రి చోటు చేసుకుంది. ఉత్తర ద్వార దర్శనం వాస్తవంగా ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారానికి సంబంధించి 17వ తారీఖు 18వ తారీఖు తెల్లవారుజామునటువంటి సమయంలోనే పూజాది కార్యక్రమాలు చేస్తారు. అంటే రాత్రిపూట జరిగినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో అక్కడ ఎక్కువ మంది భక్తులు లేకపోవడంతో కొందరు అవుట్ సైడ్ స్వామిజీ పూజ చేస్తున్నటువంటి సమయంలోనే స్వామిజీ పూజ చేస్తున్నటువంటి వీడియోస్ ను రికార్డ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరగడంతో వీడియో క్యాప్చర్ అయింది. అయితే దీన్ని హడావిడిగా అప్పటికి ఇన్సిడెంట్ అపశృతి దొరికిందన్నటువంటి ఉద్దేశంతో ఆలయ అధికారులు ఇమీడియట్ గా స్వామిజీని అక్కడి నుంచి పంపేయడం జరిగింది. దీనిపైన ఎవరు కూడా బయట పెట్టలేదు. అయితే ఇప్పటికి కూడా దీనికి సంబంధించి ఆలయ అధికారులు నోరు మెదపడం లేదు. ప్రస్తుతానికి మాత్రం స్వామిజీ క్షేమంగానే ఉన్నాడు అన్నటువంటి ఒక వార్త మాత్రం వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు అనుకోవడము, స్వామిజీ పూజ చేస్తున్నటువంటి సమయంలో ఇంత ఈ విధంగా కొంచెం రక్షణ చర్యలు తీసుకోకపోవడం పైన ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా కొంత ఆలయ సిబ్బందితో ఆలయ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఈ ఘటనపై చిన్నజీయర్ స్వామి ఏమైనా స్పందించారా?
అయితే వాస్తవికంగా ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి వెంటనే స్వామీజీ తన అనునయులతో కలిసి ఆశ్రమానికి వెళ్లిపోయినట్లుగా మనకు సమాచారం వస్తుంది. అప్పటికప్పుడు అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అయితే పూజాది కార్యక్రమాల సందర్భంలో ఈ విధమైనటువంటి అపశృతి దొరలడం పైన స్వామీజీ కొంత మనస్తాపానికి గురైనట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. దీనిపైన అంటే అక్కడ భగవత్ కృప వల్లనే తనకు ఏమీ కాకుండా, ఎందుకంటే ఆలయ గోపురంకి పూజ చేస్తున్నటువంటి సమయంలో ఆ ఒక్కసారిగా ఏర్పాటు చేసినటువంటి కర్రల చెక్కలు కూలిపోవడంతో ఒక్కసారిగా కింద పడ్డారు. అయితే గోపురాన్ని పట్టుకుని స్వామీజీ అతని దండం కూడా జారిపోవడం జరిగింది. చేతిలో నుంచి ఎప్పుడు కూడా దండం అనేటువంటి చేతులు ఉంటుంది, ఆ దండం కూడా జారిపోవడం జరిగింది. అయితే స్వామీజీ మాత్రం దీనిపై ఎటువంటి స్పందన తెలియజేసినట్టుగా మనకు సమాచారం లేదు. కాకపోతే కేవలం ఆ భగవంతుడి వల్లనే ఈ రోజు తాను ఈ అపాయం నుంచి గట్టెక్కానన్నటువంటి అంశాన్ని తన అనునయులతో ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్ సంపత్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతమంది ఎక్కితే వద్దంటే కూడా అంతమంది ఎక్కుతారు.